లేనోని అస్సలేదు హరీశ్రావు, ఉన్నోనికే పెట్టిండు. ఇంకా బతుకమ్మ చీరలు తెస్తే ఆయన పెళ్ళంగా అవే కట్టుకుంటుందా బతుకమ్మ చీరలు? ప్రజల సొమ్ము దోసుకున్నాడు, జాగల భూములు టెండర్లు పెట్టి అమ్ముకున్నాడు. దాంతో ఆయనకు అపకీర్తి వచ్చింది, అందుకే ఓడిపోయింది. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ప్రజా తీర్పులో భాగంగా ఈరోజు మనం మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేటలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ సిద్దిపేట ప్రజలతోటి మాట్లాడదాము. ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ ఇక్కడ ప్రజలకు మంచి చేసింది, ఏ పార్టీకి ఇక్కడ ప్రజలు ఓట్లు వేయబోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాకా, నీ పేరేంది? చంద్రయ్య సార్. చంద్రయ్య. ఏంది, వ్యాపారమా? వ్యాపారం. ఇక్కడ సిద్దిపేటలో ఉంటారా? సిద్దిపేటలోనే సార్, సిద్దిపేటలోనే. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి, 125 రోజులు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఏమి ఎట్లుంది, ఆడేసిన గొంగళ అన్నీ ఉంది సార్. అదేందో అని ఇదేందో అని ఆడి అన్నీ ఉన్నాయి. స్కీములు ఇస్తామన్నారు, బస్సు ఫ్రీ చేసారు. అది ఒక్కటే ఫ్రీ. అది మహిళలే మురుతురు, మహిళలే దొబ్బుతురు, అంతే. మొగళ్ళని దొబ్బుతురు, ఆడలు సేరాంచుకుంటారు. సరే, కేసీఆర్ గారు ఈ 9.5 సంవత్సరాల పాలన ఎట్లుండే? ఆయన మంచిగానే ఉండే సార్. కొంచెం నౌకలు రేయలే, నౌకలు రేయక దళిత బంధువు మన్నమ చేయడం ఆయన ఎడగొట్టుకున్నాడు. ఆయన కూడా ఎడగొట్టుకున్నాడు, కాంగ్రెస్ కూడా ఎడగొడుతుంది. మరి ఇప్పుడు బతుకుతుండు సార్. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళా. ఈసారి మెదక్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? బీజేపీ గెలిస్తేనే బాగుండు. సరే, బీజేపీ గెలిస్తే అంటున్నావు కదా, బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఇక్కడ? బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు. తెలుసా ఆయన? తెలుసు. ఆయన అడ్వకేట్ తెలుసా? తెలుసు తెలుసు. ఓకే, సరే, బీజేపీ గెలిస్తే బాగుంటుంది అంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ గెలవాలా? బీజేపీయా కాంగ్రెసా? కాంగ్రెస్. బీజేపీ. 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 సరే, బీజేపీ గెలవాలి. మోదీ గారు అంటే ఇష్టమా? ఇష్టమే సార్. ఏం చేసిండు మోదీ గారు? ఇక గట్లే కొన్ని పనులు ఎత్తుండు ఆయన. అంతేనా? మేము మాకు ఎత్తుండు, మంచిగానే ఎత్తుండు. రామ మందిరం కట్టిండు, ఇంకా ఏం చేసిండు? కొన్ని స్కీములు కూడా పెట్టిండు కదా సార్, గరీబ్ వాళ్ళ కోసము. అందుతున్నాయా పెన్షన్లు? 2,000 అందుతున్నాయి. అందుతున్నాయి. సరే, మాకు లోన్లు కూడా ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు. ఫైనల్ గా లాస్ట్ ప్రశ్న, ఈసారి నీ ఓటు ఎవరికి? బీజేపీకి ఎత్తాం. థ్యాంక్ యూ. కాకా, నీ పేరేంది? సత్తయ్య. ఏం చేస్తున్నావు? చెప్పులు కుడతా నేను. చెప్పులు కుడతావు? ఎన్ని ఏళ్ళ నుంచి కుడుతున్నావు? పుట్టిన 20 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కుడుతున్నా. అంటే నీ వయసు 20 కాంచి కుడుతూనే ఉన్నావు? 75 సంవత్సరాలు ఇప్పుడు. 75. ఇక్కడ సిద్దిపేటలో ఉంటావా? సిద్దిపేటలోనే ఉంటా. సరే, 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ గెలిచి, ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏం చేసిందో అందరికీ తెలుసు. కాకపోతే నడుమ టీఆర్ఎస్ వచ్చింది, అంతా దోసుక తిన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం లేకుండా అయిపోయింది. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి వెళ్తుందా అని నమ్మకం ఉన్నది, అంతే. సరే, కేసీఆర్ 9.5 ఏళ్ళు చేసిండు, తెలంగాణ నేను తీసుకొచ్చినా అంటున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్టు? ఆయన చేసిన అవినీతి పనులే ఆయనను ఓడగొట్టినాయి. ఏం అవినీతి? ప్రజల సొమ్ము దోసుకున్నాడు, జాగల భూములు టెండర్లు పెట్టి అమ్ముకున్నాడు. దాంతో ఆయనకు అపకీర్తి వచ్చింది, అందుకే ఓడిపోయింది, అంతే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగాలేదా? కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కానీ అవి నెరవేరితే బాగుపడుతుంది, లేకపోతే అడుగు పడుతుంది. సరే, ఇక్కడ మెదక్ల పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నది. ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ. ఎవరు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ తెలుసా? రఘునందన్ రావు. తెలుసు. అంతే. సరే, బీజేపీలో ఎవరంటే ఇష్టం నీకు? బీజేపీలో వాజ్పేయి అంటే ఇష్టం నాకు, చనిపోయిన ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, మోదీ గారు అంటే? మోదీ అంటే నాకు నమ్మకం తక్కువ. మరి బీజేపీకి ఓటేస్తా? బీజేపీకి ఓటేస్తా, పార్టీని కాదు, వ్యక్తిని బట్టి ఓటేస్తా, అంతే. రఘునందన్ రావు గారు మంచోడు కాబట్టి? మంచోడు కాబట్టి. అడ్వకేట్. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఓటేస్తా, అంతే. చివరికి ఒక ప్రశ్న అడుగుతా. కవితను తీసుకుపోయి జైలు వేసారు, అవినీతి చేసింది అంటున్నారు. ఏంటి, నమ్ముతున్నావా? నమ్ముతా. చేసింది. లేకపోతే కేసీఆర్ ఎన్నడో విడిపించుకొస్తుండే. తప్పు చేసింది కాబట్టి సప్పుడు లేక ఇంట్లో కూర్చున్నాడు, అంతే. రైట్. కాగా, ఈసారి ఫైనల్ గా నీ ఓటు ఎవరికి? నా ఓటు బీజేపీకి ఎత్తా ఈసారి. థ్యాంక్ యూ. కాగా, అన్న మీ పేరేంది? నా పేరు రాజు అండి. గట్టిగా చెప్పండి. రాజు నా పేరు. మీ పేరేందన్నా? బాలరాజు. రాజు గారు, బాలరాజు. ఓకే, మంచి పేర్లు ఉన్నాయి. మరి కస్తూర్పల్లి విలేజ్, కస్తూర్పల్లి మండల్ చిన్నకోట. ఓకే, ఇదే సిద్దిపేట నియోజకవర్గం. నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు. హరీష్ రావు సార్.
ఓకే, కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ పాలనకు వచ్చి, ఎట్లా చేస్తున్నారు? కాంగ్రెస్ అంతంత మాత్రమే సార్. తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ చాలా బాగా చేసింది. కానీ ఇక రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన 6 హామీలల్లా ఇప్పటికి ఏది సరిగా ఏది కరెక్ట్గా లేదు అయినది. మరి మంచి ప్రభుత్వం చేసిండు అంటున్నావు, మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు? ఓ 2 కారణాలు చెప్పు. కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది అంటే అందరూ ఒక తీరు ఉన్నారు కదా సార్. ఈ రైతు బంధు ఒకటి, బీసీ బంధు, ఈ దళిత బంధు కొంచెం సార్ దళిత బంధుతో బీసీ లోన్ ఒకటి పెట్టి కొద్దిగా సార్ కొంచెం ఇది అయిపోయింది. సార్ తప్పు కాదు అది, ఇక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసిన తప్పు వల్ల సార్కి కేసీఆర్ది తప్పేం లేదు దాంట్లో. లోకల్ లీడర్ వల్ల అది అంటే లోకల్ అంటే హరీష్ రావు సార్ కూడా కాదు, మామూలుగా హరీష్ రావు చేతి కింద ఉంటారు, ఇంకా విలేజ్లలో ఉంటారు కదా వాళ్ళ ద్వారా. ఓకే, ఒక విషయము, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ తినడు అంటున్నారు. కవితను తీసుకుపోయి డైరెక్ట్గా అయితే లిక్కర్ స్కామ్లో లోపల పడేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రూఫ్ లేదు కదా సార్, కరెక్ట్గా ప్రూఫ్ ఏం ఇస్తారు. కవితను అరెస్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్గా ప్రూఫ్స్ ఏం లేకుండానే ఉన్నది కదా సార్. అంతే, అయితే అది నమ్మరు మీరు? మేము నమ్ముతాం వాటి. అంటే వీళ్ళు తప్పు చేసిరని నమ్ముతారా? తప్పు చేయట్లేదు, చేసిరో చేయలేదో కానీ మేమైతే ప్రూఫ్ లేనిది ఆమె తీసుకుపోయి లోపల వేసారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాదు కదా. ఇప్పుడు బీజేపీ ఏదో ఫామ్లో రావాలని బీజేపీకి వాళ్ళు సీఎం ఎలక్షన్లలో సీట్లు రాలేదని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల గురించి అన్న సీట్లు రావాలని ఇట్లా చేయొచ్చు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎవరు గెలుస్తారు మెదక్ జిల్లాలో? ఇక్కడ అంటే మాకు బీఆర్ఎస్ వస్తుంది. సిద్దిపేట ఎంపీ బీజేపీ సెంటర్లో వస్తుంది అనుకుంటాను. సెంట్రల్లో వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. సరే, ఫైనల్గా మీ ఓటు ఎవరికంటే ఏమంటారు అన్న? బీఆర్ఎస్ సార్, బీఆర్ఎస్. ఇది కూడా బీఆర్ఎస్. అంతా బీఆర్ఎస్. థ్యాంక్ యూ. 12 సీట్ల దాకా వస్తాయని అనుకుంటున్నాం బీఆర్ఎస్. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? అక్బర్. గట్టిగా చెప్పండి. అక్బర్. ఇక్కడ సిద్దిపేటనా? సిద్దిపేట. ఆటో తోలుతారు. ఆటో. కాంగ్రెస్ పాలన ఎట్లుందన్న? కాంగ్రెస్ పాలన అంటే ఇక్కడైతే మాకు తెలంగాణనే ఉంది, ఇక్కడైతే తెలంగాణనే ఉంది మాకు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఉంది. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు కానీ ఇక బై మిస్టేక్ అయిపోయింది అది. బై మిస్టేక్ అంతే అంటావు? సరే, ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒకటి అంటున్నారు, దాని గురించి ఏమంటారు? జరిగింది, పక్క జరిగింది. ఏమైనా దందా ఏమైనా లాస్ అయిందా? మొత్తం లాస్ అయిపోయింది, ఏం లేకుండా లాంగ్ కిరాలు పెట్టి మొత్తం ఒక్కటి కూడా దొరుకుతున్నాం మాకు. సరే, ఒక అర్థం కాని విషయం అడుగుతా. 9.5 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ అంటే ఏమంటారు? ఎందుకు ఓడిపోయిందంటే కొంత చుట్టుపక్కల ఓడిపోయింది, ఇక్కడైతే ఏం కాలేదు. వస్తా, నీ కాడికి వస్తాను, తప్పకుండా వస్తాను. చెప్పండి. చుట్టుపక్కల ఓడిపోయిండు, తెలంగాణ పక్క చుట్టుపక్కల పండి ఓడిపోయిండు. ఎందుకు? ఇక అక్కడ జనాలకు ఏమనిపించిందో, మాకైతే మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్లో అవినీతి చేసిండు అని చెప్పేసి బాగా మార్కెటింగ్ చేసారు. నిజంగానే కాళేశ్వరంలో అవినీతి చేసిండా? ఈ అవినీతి చేసినంటే ప్రతి ఒక్కరు చేస్తారు, ఎవరైనా చేయని ఊరుకోరు. కానీ అవినీతి పరులలో కొంచెం మేలైన అవినీతి పరుడు అంటావు. ఏం చేయలే కానీ ఇక చెప్తారు కదా, ఎవరైనా కడుపు నిండపోతే ఎవరైనా వేరే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక దుకాణం పక్కబండి కలిగితే వాడిని మంచిగా నడుస్తుందంటే ఇంకో దుకాణం పక్కబండి చేస్తూనే ఉంటారు. అంతే. కవితను తీసుకుపోయి జైలు వేసారు ఈడీ వాళ్ళు, అవినీతి చేసింది అంటున్నారు, దానికి ఏమంటారు? ఇక దాని గురించి అంటే చెప్పలేము, ఇక దాని గురించి చెప్పలేము. ఓకే, ఫైనల్గా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలలో మెదక్లో ఏది గెలుస్తుంది? మెదక్లా ఇంతవరకు అయితే టీఆర్ఎస్ఏ ఉండే, బీఆర్ఎస్ ఇప్పుడు చెప్పలేం. కాంగ్రెస్ పార్టీ కూడా గెలవచ్చు, లేదా బీజేపీ కూడా గెలవచ్చు. టీఆర్ఎస్ఏ ఉంటుంది పక్క. సరే, ఇక్కడ మీరు సిద్దిపేట అని అన్నారు కదా, హరీష్ రావు గారు ఎట్లా చేస్తున్నారు సంక్షేమం? మా హరీష్ రావు సూపర్ చేస్తాడు ఇక్కడ, సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంది? నా పేరు లక్ష్మి. గట్టిగా. లక్ష్మి. వ్యాపారమా? వ్యాపారం. ఇది ఎన్ని ఏళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 38 ఏళ్ళ. సిద్దిపేట ఇది? సిద్దిపేట కదా, దగ్గర చెప్పాలా. ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గం. సరే, కాంగ్రెస్ పార్టీ 125 రోజులు అయింది వచ్చి, ఎట్లా చేస్తుంది? ఇక ఇప్పటి వరకు అయితే ఇక గట్లే ఉన్నది. ఇంకా ఆడ అన్ని పొక్కలు పెట్టిపోయి అయినాయి, ఏ పొక్క కుడుపుకుంటారా అనే బట్టి అయినాయి. ఇప్పుడే గెలిచా చెత్తాడా బిడ్డ? ఆయన ఎవరు? ఆయన పేరేం పేరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చి గెలిచి పొక్కలు ఎవరు పెట్టిండు?
హరీష్ రావు అన్ని పొక్కలే గరీబుల కడుపుల మీద కొట్టిండు, జాగలన్నీ గుంజుకున్నాడు, జాగలన్నీ అమ్ముకున్నాడు. మాయసొంటల్లో రోడ్ల మీద వేసిండు. ఇప్పుడు మా బతుకు రోడ్ల మీద అవుతుంది. హరీష్ రావా కేసీఆర్? కేసీఆర్ హరీష్ రావు ఇక వాళ్ళ మామరాళ్ళ నుండు. ఎవడు వీడు ఆడైతుంది, వాడు ఈడైతుంది. సరే బజార్ కాబట్టి. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది 9.5 ఏళ్ళు పవర్ లో ఉన్నారు. 9.5 ఏళ్ళు వాళ్ళు ఏం మంచి చేయలేదా? ఏం చేయలేదు సార్. చేయలేదంటే నీళ్ళ కాలువలు తీసిండు, మా అటువంటి కడుపులేదు కొట్టిండు. ఉన్నోనికే జాగాలు ఉన్నోనికే పైసలాయి, జాగాలు ఉన్నోనికే రైతు బందాయి, జాగాలు మా అటువంటి గరీబులకి ఏం లేకపోతే 1 రూపాయి కూడా ఇవ్వకపోయి. మాకు ఇంతవరకు పింఛన్ కూడా గతి లేదు. వాని మోకానికి 10 సార్లు పెట్టిన నేను పింఛన్కి, 10 సార్లు పెట్టినా మాకు ఇంతవరకు పింఛన్ కూడా లేదు. మా ముసలానికి లేదు, నాకు లేదు. ఇగో ఈ ముసలి తరానికి భారం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఏం చేసిండు బిడ్డ? మాకేం సంపాదించిండు, ఏం మంచిగా చేసిండు? ఉన్నోనికే పెట్టిండు కానీ లేనోనిగా చూడలే హరీష్ రావు. లేనోని అస్సలే చూడలే హరీష్ రావు. ఉన్నోనికే పెట్టిండు. ఇంకా బతుకమ్మ చీరలు తెస్తే ఆయన పెళ్ళంగా అవే కట్టుకుంటుందా బతుకమ్మ చీరలు? బతుకమ్మ పండుగకు ఊసిపోయిన చీరలు తెచ్చిండు. 100 రూపాయలకు ఒక చీర తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు? ఆయన పెళ్ళంగా అదే కట్టుకొస్తే ఆడిందా బతుకమ్మ? అటువంటి గరీబుల మీద కడుపుల మీద కొడితే బాగుండదు బిడ్డ. ఉన్నోని కడుపుల మీద కొట్టాలి, అది మంచిగా ఉంటుంది. సరే ఇప్పుడు ఓడిపోయిండు కేసీఆర్. ఓడిపోయిండు అంటే దానికి కారణం ఏంటి అంటే ఆయన అవినీతి చేసిండు, కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు అని చెప్తున్నాడు. నమ్ముతావా? నమ్ముతావా అంటే ఇప్పుడు నమ్మవలసిందే. ఇప్పుడు మా అటువంటిది ఎకరం ఉండగా ఎకరంలో అట్లకే కాలువ తీసే 4,000 5,000 ఇచ్చి అయిపోయాయి. ఇంకేమున్నది నమ్మపోతిగా? ఇప్పుడు నమ్ముతామా లేదా బిడ్డ? ఇప్పుడు నువ్వు వచ్చి గిడ మాట్లాడమ్మా అన్నావు, నీ ముఖం చూసావు ఏదో మరి మంచిదే కావచ్చు అని మాట్లాడుతున్నా. నువ్వేం చేసేది నాకే మెరుకుంటుంది బిడ్డ. అది కూడా గంతే. కవితను కూడా తీసుకుపోయి ఈడీ వాళ్ళు ఢిల్లీలో పడేసారు, జైల్లో పడేసారు. పడేయాలి మరి. దానికి ఒక్కదానికే 1 కోటి రూపాయల గడియారము. మాకు సిప్పలు కూడా గతి లేవు. దానికి 1 కోటి రూపాయల గడియారం అయితే మాకు సిప్పలు లేవు. ఇక పడైపోతే ఏం చెప్తారా వాళ్ళు? ఎప్పటికీ గుడ్డిదే ఉంటుందా బిడ్డ? ఎన్నడో ఒక్కనాడన్న కన్ను తెరవరా? అన్ని గట్టి అయినాయి. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 వస్తున్నాయి. ఈ 3 ఇట్లా మెదక్ జిల్లాలో ఎవరు గెలుస్తారు? ఎవరన్నా గెలవని నాకు నచ్చిన వాళ్ళకి ఎత్తాం అంతే. నీకు ఎవరు నచ్చారు? ఎవరు నచ్చారు అంటే ఎవరు బుక్కడ పెడితే గాల్లో నచ్చుతారు. ఇంకెవరు నచ్చుతారు బిడ్డ? ఇప్పుడు పోయింది 15 ఏళ్ళ పోయిండు, వచ్చిండు, రూపాయి బిల్ల పెట్టలే, మా గుంజుకున్నట్టు తిన్నాడు. ఇప్పుడు మాకు ఈయన కూడా గట్లే చేస్తే ఏమో. ఇప్పుడు 2 పనులు ఆయన ఎక్కినాక 2 అయినాయి. కరెంట్ మాపు అన్నాడు, కరెంట్ మాపు చేసిండు. బస్ కిరాయిలు లేవన్నాడు, బస్ కిరాయిలు చేసిండు. ఇంకేమైనా చేస్తాడో ఏమన్నా ఆశ. అది గ్యాస్ బండ కూడా చేసిండు, ఇంకా రాలేదు. ఇంకా చేస్తాడో ఏమన్నా ఆశ. అన్న గుంటాడో అర్ధ గుంటాడో ఉంటే పరంపోలు పట్ట చేస్తానన్నాడు. అట్లా ఇట్లా చేస్తాడో అన్న ధీరతోటి చేస్తాం అంతే. సరే మరి బీజేపీ పరిస్థితి ఏంది? ఏమన్నా కాలిపోనివాడ గంగలో పోని మనకే వచ్చింది బిడ్డ. మరి ఏదో ఒక్కరికి చేస్తాం. 4 చేతులు అయితే లేవు కదా మనకు. ఏదో ఒక్క చేతితోటి ఒక్కరికి ఎత్తాము. సరే లాస్ట్ కి మోదీ గారి గురించి 2 మాటలు చెప్పు. నాకు మోదీ గారు తెలియదు, ఎవరు తెలియదు బిడ్డ. నాకు ప్రధానమంత్రి మోదీ గారు నాకు ఎవరు తెలియదు. నాకే మెరక బిడ్డ. హరీష్ రావు అంటే చూస్తా, చంద్రశేఖర్ అంటే చూస్తా, ఉత్త కార్లతోటి కానీ ఒక్కటి తెలియదు నాకు. సరే ఫైనల్ గా ఈసారి నీ ఓటు ఎవరికి? నాకు నచ్చిన వాళ్ళకి ఎత్త బిడ్డ. సెట్ అయ్యా అంతే. రైట్ థ్యాంక్ యూ అమ్మా. మేడం మీ పేరేంటి? నా పేరు లత. లత. 125 రోజులు అయింది కాంగ్రెస్ పాలన వచ్చి. సంక్షేమం 6 పథకాలు అన్నారు. ఎట్లా ఉంది పాలన కాంగ్రెస్? పాలన ఇంకా 120 రోజులే కదా, ఇంకేం అర్థం కాదు ఇప్పుడే. కాకపోతే 100 రోజుల్లో అన్నీ చేస్తామన్నారు కదా. 100 రోజులు అంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయలేరు కదా వాళ్ళు కూడా. టైం ఇవ్వాలి అంటారు అంతేగా. కొన్ని రోజులు 2-3 నెలలు అయితే తెలుస్తుంది. సరే 9.5 ఏళ్ళు మన కేసీఆర్ పాలించిండు. ఆయన పాలన ఎట్లుండే మీ లెక్క ప్రకారం? బాగుంది వాళ్ళది, బాగానే చేసిండు వాళ్ళు. మరి బాగున్నప్పుడు ఎందుకని చెప్పేసి ఓడిపోయింది అంటారు? అంటే ఏమైనా లాజిక్ ఉండాలి కదా. కొత్తగా ట్రై చేసిండు జనాలు. కొత్త పాలన వస్తే కొత్త వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తారా అని ఆతృత ఎక్కువ జనాలకి, ఏం చేస్తారా అని. అందుకే అయిందంటారు. అందుకే. ఓకే సరే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలలో ఏది గెలుస్తారంటారు మీ లెక్క ప్రకారం? అది నేను చెప్పలేను ఇక. సరే డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఓటు ఎవరికి ఈ 3 పార్టీలలో? నేనైతే కేసీఆర్కి ఇస్తా. కేసీఆర్. థ్యాంక్ యూ మేడం. అమ్మ మీ పేరేంది? బాలవా. బాలవా. ఎక్కడ ఉంటారు? ఖాతా మాది. ఇక్కడ దగ్గరేనా సిద్దిపేటకి? సిద్దిపేటకు దగ్గర 50 రూపాయల చార్జీ అంతే.
రూపాయలు ఛార్జ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆడోళ్ళు కూడా ఇప్పుడు ఇస్తలేరు, ఇప్పుడు ఫ్రీ అయింది. ఫ్రీ అయింది. సరే నేను అదే అడగబోతున్నా, కాంగ్రెస్ పార్టీ 125 రోజులు అయింది కదా వచ్చి, ఎట్లా చేస్తున్నారు? ఏం చేసినా ఏముంది సార్, అప్పుడు మంచిగా ఉండే కానీ ఇప్పుడు ఏమంటే ఇంకేడ బాగా ఎత్తారు. ఇక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అవ్వాలి ఇవ్వాలి, ఏవి లేకనే ఏం బాగుంది ఇప్పుడు. ఇంకా ఒక బస్సు ఒకటి ఫ్రీ అయ్యగానే అయిపోతుందా? మరి ఎన్ని కావాలి ఇంకా సౌకర్యాలు అన్ని కావద్దా? అప్పుడు బాగుంది అంటున్నారు, ఎప్పుడు బాగుండే? అప్పుడు కూడా ఏం ఉద్యోగాలు ఇవ్వలే, అప్పుడు ఏం లేవు ఇప్పుడు ఏం లేవు. మరి సరే ఇప్పుడు నేను సార్ ఎప్పటికి పోతాం, ఒక బస్సు ఒకటి ఫ్రీ అయ్యగానే అయిపోయిందా? సరే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ సీఎంగా ఉండే, ఏం చేసాడు? ఏం చేసి ఆయన ఏం చేయలే, అవే రైతు బంధు అని అదే అని ఇదని ఆయన ఇచ్చిండు, పింఛన్లు అని. మీకేం అందలేదా? మాకెందుకు అందలే, మాకు కొన్ని గొర్రెలు వచ్చినాయి, మేము కురుమల్లం, మాకు గొర్రెలు వచ్చినాయి. మరి గొర్రెల్లో కూడా గొర్రెల స్కామ్ చేసిండు కేసీఆర్ అంటారు. ఏం స్కామ్ చేసారో కానీ మాకైతే 2 సార్లు 2 ఇడదాలు వచ్చినాయి మళ్ళీ. సరే అయితే కేసీఆర్ మంచిగానే చేసాడు. ఇక చేసిన కాడికి ఆయన వేసిండు సార్, మీరు కూడా మంచిగా చేస్తే అయిపోతుంది కదా సార్, మీరు కొన్ని రోజులు అంతే. కాంగ్రెస్ వాళ్ళు కొన్ని రోజులు మంచిగా చేయాలి కదా మరి. అంతే సరే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఉంది, ఈసారి మెదక్లో ఎవరు గెలుస్తారు? ఏమో సార్ మరి ఎవరు దిక్కు మీ జాటి అందాదా నాకేం తెలియదు, నేను ఏ రోజులు ఎత్తే గొర్రెకాడి పోవుడు, నాకు రాజకీయం సంగతి తెలియదు. సరే ఫైనల్ గా మీ ఓటు ఎవరికి? మా ఓట నేను ఎవరో అక్కడ ఊళ్ళో వచ్చి ఎవరు చెప్తే వాళ్ళకి ఏ టైం అంటే కట్టేస్తా, నాకేం తెలుసు, నేనేమో రాజకీయంలో తిరుగుతా నాకు తెలుసు. మా ఆయన తిరిగాడు రాజకీయంలో, నేను తిరిగా, మాకు ఏళ్ళు ఎత్తే పనే. రాజకీయం పోయేటోళ్ళు 4 చూస్తారు, 4 చేస్తారు, 4 దగ్గర తెచ్చుకొని తింటారు, మాకు అది రాదు. సొంత ఇల్లు ఉందా మీకు? మాకు సొంత ఇల్లు ఉంది, మేమే కష్టపడి కట్టుకున్నాం, దానికి రూపాయి డబ్బులు కూడా లేవు. కరెంటు బిల్లు ఈసారి వచ్చిందా? ఇంకా ఇప్పుడు కరెంటు బిల్లు ఇప్పుడు ఉచితం రాలే, ఇంకా కాలే. మన అనంగృత మండలం చేసిరప్పమంటే కూడా చేసి వచ్చినాం. మరి సరే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తా అంటున్నాడు కదా. మరి 500 అని ఇప్పుడు 1000 తీసుకుంటున్నాడు కదా, 1000 తీసుకున్నాక కట్ అయితేనే కదా. కట్ అయ్యి మీ అకౌంట్లోకి వస్తాయి? ఏమో నాకైతే ఇంకా నేను తీసుకోలేదు, ఇంకా తీసుకున్న వాళ్ళు ఎవరికన్నా వచ్చినాయో తెలియదు నాకు. మీ ఓటు ఎవరికి అంటే మాత్రం చెప్పరు? ఇక నాకేం తెలియదు సార్, నేను రాజకీయంలో పోయేదాన్ని అయితేనేమో 10 చెప్తా, నేనేమో రాజకీయంలో పోయేదాన్ని కాదు. ఏళ్ళు ఎత్తే గొర్రెలు బర్రెలు మేము వ్యవసాయం చేసుకొని కష్టపడి బతికేటోళ్ళం, మాకు దాని గురించి తెలియదు. థ్యాంక్ యూ అమ్మా. అన్న మీ పేరేంది? విజయ్ కుమార్. విజయ్ కుమార్. ఇక్కడ సిద్దిపేటనా? సిద్దిపేట. ఏం చేస్తారన్న? నేను బిజినెస్ నాది. సరే 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి, ఎట్లా చేస్తుంది పార్టీ? కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది కానీ పవర్ పోతుంది కదా డైలీ, పవర్ పోతుంది కదా డైలీ, చాలా పవర్ పోతుందండి, కరెంట్ పోతుంది. చూడాలి, వాళ్ళైతే అన్ని స్కీములతోటి పబ్లిక్లోకి వచ్చారు. ఇప్పటివరకు అయితే మరి ఇంప్లిమెంటేషన్ అయినట్లు అయితే ఏం కనిపించట్లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయితే ఏం చేస్తారు. సరే ఇప్పుడు 100 రోజుల్లో చేస్తామన్నావు అన్నారు, చేయలేదు. ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటున్నారు, అది పక్కన పెడితే బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు పవర్లో ఉన్నది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎట్లా చేసినాడు? అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, బాగా చేశారు బీఆర్ఎస్. అట్లాగే కాంగ్రెస్ కూడా చేస్తుంది అనుకుంటున్నాము. బాగా చేస్తే ఎందుకు ఓడిపోయాడు? మేబీ వాళ్ళ క్యాడర్ వల్ల ఓడిపోవచ్చు, ప్రజల్లోకి వాళ్ళ నాయకుల మైనస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉండొచ్చు, అందువల్ల ఓడిపోయారు. అది అడ్మినిస్ట్రేటర్ ఫెయిల్యూరే కదా? అవును ఫెయిల్యూరే, కానీ మనం 10 సంవత్సరాలు చూసాం కదా. ఇప్పుడు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్లేదు. ఇప్పుడు ఐటీ రంగంలో కానీ, పారిశుద్ధ రంగంలో కానీ, తర్వాత ఇది మన రైతు బంధు విషయంలో కానీ కొన్ని స్కీమ్స్ అయితే బాగా సక్సెస్ అయినాయి పబ్లిక్లో. పేదవాడిగా ఉన్నాడు, పాలిటిక్స్లోకి వచ్చిండు, లక్షాధికారి, కోటీశ్వరుడు, 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. కొన్ని 1000 కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారు, మళ్ళీ అక్కడ చూసుకుంటే కవితను తీసుకుపోయి లోపలేసి లిక్కర్ స్కామ్లా. దాని గురించి ఏమంటారు, అవినీతి గురించి? ఇప్పుడు రాజకీయంలో అన్ని మార్పులు చేర్పులు అన్నీ సహజంగా జరుగుతుంటాయి. ప్రజలు మాకు అవన్నీ డీప్గా తెలియకపోవచ్చు, కానీ మేబీ ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అస్త్రంగా ఉపయోగించుకున్నారు ఈ అవినీతిని, అందుకే చెప్తున్నా. ఇప్పుడైతే ఏకంగా ఆమెను తీసుకుపోయి జైలేసి. నో డౌట్ అబౌట్ దట్, 100% పబ్లిక్ మైనస్గా చేసుకున్నారు కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎన్నుకున్నారు, అందులో నిజమే. మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడైతే నాకు తెలిసి బీజేపీ అయితే మెదక్లో వీకే ఉంది, ఎందుకంటే అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. సరే బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో కొద్దిగా తర్జన భర్జన జరుగుతుంది, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అభ్యర్థి ఉన్నాడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిండు, ఆయన మాజీ కలెక్టరు, మరి ఆయన రాజకీయంలోకి వచ్చాడు. ఒక అధికారి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో మనం డిఫెన్స్లో పడతారు కదా పబ్లిక్. సో నాయకునిగా ఆయనను సెలెక్ట్ చేసుకోరేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మరి బీజేపీ పరిస్థితి ఏంటి?
బీజేపీ ఇక్కడ లేదు మెదక్లో. రఘునందన్ రావు గారు ఒక మంచి అడ్వకేట్, ఒక మంచి వ్యక్తి, మరి ఆయనకు ఛాన్స్ లేదా? నిజమే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసాం కదా, ఓడిపోయింది. సరే, ఫైనల్గా ఇక్కడ బీఆర్ఎస్ఏ మళ్ళీ వస్తుంది అంటారు. నేను కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు సెంట్రల్లో కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో చూసుకుంటే బీజేపీ రాజకీయ పరిస్థితులు బాగాలేవు కదా, వాళ్ళు కూడా బాగా చేస్తలేరు కదా, మరి కాంగ్రెస్ వస్తుండేమో అనుకుంటున్నారు. సరే, ఫైనల్ ప్రశ్న, మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్కే. థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటి? మొహమ్మద్ ఆసిఫ్. ఓకే, ఇక్కడ సిద్దిపేట అండి? సిద్దిపేట. ఓకే, 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి, ఎట్లా చేస్తున్నారు? బిజినెస్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే అర్థమవుతలేదు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమైనా మంచిగా అవుతుంది అనుకున్నాం కానీ మొత్తం పరేషాన్ ఉన్నాం. ఒక 6 months నుంచి అయితే ఇంకా టోటల్ పరేషాన్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయిన నుంచి మొత్తం పరేషాన్ ఉన్నాం, మేమైతే మొత్తం పరేషాన్ ఉన్నాం. ఓకే, 9.5 ఏళ్ళు కేసీఆర్ పవర్లో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చేసిండు, ఎట్లా చేసిండు ఆయన? సూపర్ చేసిండు. మాకైతే సిద్దిపేట ఇంకా 20 కాదు 50 years, వచ్చే 50 years కాకముందు ఇప్పుడు అయిపోయింది పని. మాకు అంతా సెట్ అయింది. మాకు దేవుని వల్ల మస్తు పర్ఫెక్ట్ ఉన్నాం మేము. మా హరీష్ ఫుల్ డెవలప్ చేసిండు మా సిద్దిపేట. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న పుడుతుంది మీ మాటల్లోనే. ఏం పుడుతుంది అంటే, కొన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ చేసుకున్నారు, మిగతా రాష్ట్రాన్ని వదిలేసారు, అందుకనే ఓడగొట్టారు ప్రజలు అంటున్నారు. అట్లా ఏం లేదు. మన ఇండియాలో ఎస్పెషల్లీ 10 yearsకి ఒకటి చేంజ్ చేద్దాం అనుకొని ప్లాన్ చేసారు వాళ్ళు. అది మా హరీష్ రావు సార్ దగ్గర పవర్ ఉంది, ఆయన పోయి తీసుకొచ్చి పని చేయించుకున్నాడు. వేరే ఎమ్మెల్యేస్ చేసిరో తెలియదు, వాళ్ళకు తెలియాలి. అట్లా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తే అది డెవలప్ అవుతుండే. మాకైతే మా సార్ ఎట్లా అంటే అట్లా మాకు గురించి సపోర్ట్ చేసిండు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, ఈవెన్ హరీష్ రావు గారి మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ కాళేశ్వరం అని, అక్కడ తీసుకుపోయి కవిత గారిని జైలు వేయడము, అవి మన ఏమంటారు లిక్కర్ స్కామ్ అని. సో ఆ ఆరోపణల గురించి మీరేమంటారు? ఒక చెట్టుకి పండు ఉంటుంది, పండు ఉన్న చెట్టుకే రౌతుతాను కొడతారు. ఈయన మంచిగా పని చేసిండు, అందుకోసం అట్లా ఆయన మీద ఇక అన్ని బ్యాడ్ నేమ్ పెడుతుర్రు. సార్ మీ పేరేంటి సార్? నా పేరు గాలయ్య. ఇక్కడ వ్యాపారం మీదేనండి? సిద్దిపేటలో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? 20-30 ఏళ్ళ నుంచి. ఓకే, ఇప్పుడు 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లుంది సార్? ఎట్లా ఏం చెప్పదు, జనాలు సరే వాళ్ళకు మాట ఏదైతే వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారో అది నెరవేరుస్తూ ఉన్నారు. కాకపోతే 100 రోజులలో చేస్తామన్నారు, 100 రోజులు అయిపోయింది కదా, ఇంకా చేయలేదు. ఇక ఎందుకంటే చేయలేదనేది మనం చెప్పరాదు, కానీ వాళ్ళు ఎలక్షన్ కోసం ఇంత చేస్తుండ్రు. ఇక భవిష్యత్తు ఎట్టుంటుందో చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కష్టం అంటారు. భవిష్యత్తు ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి, ఏదైతే 6 గ్యారెంటీలు లేని నెత్తిన పెట్టుకున్నారు కదా, ఫ్రీ లేడీస్ కూడా అవన్నీ, వాటితోటి నెగ్గడం కష్టం. 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించండు, ఆయన పాలన ఎట్లుండే? ఇక బదనాం చేసుడు ఎక్కువైంది, కానీ చాలానే కష్టపడ్డాడు ఆయన. కాకపోతే అవినీతి ఆరోపణలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. చేసిండ్రు, అది ఉన్నదా లేదా మనకు తెలియదు. అది ముందు కమిషన్లకి వేసిండ్రు కాబట్టి ముందట తెలుస్తుంది ఎట్లుంది ఏంటనేది. కాకపోతే సార్ మీరు ఒక బిజినెస్ మ్యాన్, మీరు ఒక బిజినెస్లో ఉన్నారు, మీకు కూడా క్యాలిక్యులేషన్స్ తెలుసు, నాకు కూడా తెలుసు. జనరల్గా మనం 1 లక్ష రూపాయలని 2 లక్షలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అట్లాంటిది ఒక నార్మల్ మీడియం కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి వేల నుంచి లక్షలకి, లక్షల నుంచి కోట్లకి, కోట్ల నుంచి వందలాది ఎకరాలకి ఎట్లా పాకిండు? ఆయనకు వచ్చే 2.5-3 లక్షల రూపాయల జీతానికి ఇది సాధ్యమేనా? అట్లయితే సాధ్యం కాదు, కానీ ఆయన వేరే సోర్సెస్ ఏమో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన బిడ్డను కూడా తీసుకుపోయి లోపల వేసారు, ఆమె కూడా లిక్కర్ స్కామ్ చేసింది అంటున్నారు. అది ఇంతవరకు తెలియదు, ఇంకా క్లియర్ అయినా తెలుస్తుంది. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పోటీ పడుతున్నాయి మెదక్ జిల్లాలో. ఈ మూడింటి పరిస్థితి ఏంటి? ఎవరు గెలుస్తారంటారు? 100% బీఆర్ఎస్, అది బీజేపీకే ఉన్నది. ఎందుకు సార్, ఎందుకు బీజేపీ? సెంట్రల్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో దానికి సపోర్ట్ చేస్తే భవిష్యత్తు ఉంది, మళ్ళీ అన్నీ వస్తాయి మనకు. అని రాష్ట్రానికి ఏదైనా బడ్జెట్ రావాలంటే
కేసీఆర్ ఉన్నప్పుడు పంచాయతీలు. సరే, ఒకవేళ మీ లాజిక్ కరెక్ట్ అనుకుంటే గుజరాత్ యూపీలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది. అట్లాంటప్పుడు యూపీ పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉంది? ఎందుకు దారుణం ఉన్నది గురు? మన జిఎస్డిపి ముందర యూపీ జిఎస్డిపి చాలా తక్కువ. ఇక అది అంతవరకు తెలియదు కానీ మంచిగానే ఉంటుంది. సరే, మోదీ గారి గురించి ఒక 2 మాటలు చెప్పండి. నిస్వార్థంగా సేవ చేసేటోడు. ఒక 2 సేవలు మీకు గుర్తున్నాయి. ఒకటి రామ మందిరం కట్టించి నేనే చెప్పేసిన, రెండోది చెప్పండి. ప్రజలకు ఇప్పుడు ఏమేమి కావాలనో వాళ్ళకు ఫ్రీ రైస్ ఇస్తూనే ఉన్నారు కంటిన్యూ, ఎప్పటి నుంచి కోవిడ్ వచ్చినప్పటి నుంచి. అట్లాంటివన్నీ లో కాస్ట్ వాళ్ళకు అవకాశం చేస్తుండు. అంతే అంటారు. సరే, లాస్ట్గా ఫైనల్ క్వశ్చన్ అండి, ఈసారి మీ ఓటు ఎవరికి? బీజేపీకే ఇస్తాం. ఇక్కడ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? రఘునందన్ రావు అడ్వకేట్, మంచి వ్యక్తి. ఇక అదేమో కానీ సెంట్రల్ చూసే ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? నా పేరు మల్లారెడ్డి. గట్టిగా చెప్పండి. మల్లారెడ్డి. చాలా పవర్ఫుల్ పేరు పెట్టుకున్నారు, మల్లారెడ్డి. సరే, ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుంది? 125 రోజుల కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఏం మంచిగా ఉంది? తెలంగాణ పోయిందా, కాంగ్రెస్ మంచిగా వచ్చింది. అంటే బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఏం చేసింది మంచి? ఏం మంచిగా వాళ్ళే దోసుకున్నారు అంతా. ఎవరు? కేసీఆర్. సరే, కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది, 125 రోజులు అయింది, ఏం మంచి చేసింది? ఏం మంచి చేయలేదు కానీ ఇక చేస్తాడు, వాళ్ళ అప్పులే కట్టబట్టే ముందు చేస్తాడు. సరే, 6 హామీలు 100 రోజుల్లో చేస్తాడు, చేసిండా? ఇంకా చేయలే. కొన్ని చేసిండు, కొన్ని చేయాలి. మరి చేయనప్పుడు మరి ఎట్లా మంచి చేసినట్టు? ఇక ఆయన ఇక వాళ్ళ అప్పులే కట్టబట్టి ఇక ఇప్పుడు ఆడ చేస్తాడు, ఇక రాంగ చేస్తాడు. సరే, 9.5 ఏళ్ళు కేసీఆర్ ఉండు పవర్లా, ఏం చేసిండు? ఏం చేయలే, వాళ్ళే సంపాదించుకున్నారు అంతే. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారు. అయితే మాది 10 సంవత్సరాలు మాకు పంట లేదు, ఏది లేదు. చేపల చెరువు పెట్టిండు, తెనుగోళ్ళు ఎవ్వరు చేపల గురించి తూములు కట్టిర్రు, మత్తల మీదకే పొలాలు వారబెడతారు. ఇవాళ బంద్ అయింది కాలువ. వాళ్ళు ఒక నెల రోజులు ఇడిచారు. ఇప్పుడు వరి నాటేసినప్పటి నుంచి సురువు చేస్తే నిన్న బంద్ అయింది. ఎక్కడ ఇది? ఇరుకోడు, మల్లన్న సాగర్. ఓకే. సరే, ఇప్పుడు అయితే ఈ తప్పు కాంగ్రెస్ దా బీఆర్ఎస్ దా? వీళ్ళు అన్న కొద్ది వాళ్ళు ఇడిచిర్రు. అంతే. మేము ఇడిచినాము మీరు ఇడవరా అని వీళ్ళు ఒడిచిన కొద్ది వాళ్ళు ఇడిచిర్రు. సరే, హరీష్ రావు గారి గురించి అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తాము, ఇక అంటాము ఊకుంటాము, అంతే. ఏం మంచి లేదు, చెడు లేదు. సరే, లాస్ట్గా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఎవరు గెలుస్తారు? మోడీ అన్న గెలుతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న గెలుతాడు. అంతే. బీఆర్ఎస్ మాత్రం గెలవదు. అంత కోపం ఎందుకు మీకు? అట్లా చేసిండు. అంతే. అట్లా చేసేపట్టుకుని అందరు కోపాలు వచ్చే తెలంగాణ పోయింది. తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంట. బీఆర్ఎస్ పార్టీ. ఫైనల్గా ఈసారి మీ ఓటు ఎవరికి? రేవంత్ రెడ్డికి. థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? విష్ణువర్ధన్ రెడ్డి. మీ పేరేందన్నా? మధుసూదన్ రెడ్డి. మీదన్నా? సత్యప్రకాష్. ఓకే. 125 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది, ఎట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? బాగానే చేస్తుంది. మీరేమంటారు? ఇప్పటికైతే పర్లేదు, అంటే ఇంకా మొన్న కదా ఏర్పడి. అంటే 100 రోజులలో 6 ఇచ్చిన 6 హామీలు కూడా నెరవేరుస్తామన్నారు, ఇంకా చేయలేదు, దాని గురించి ఏమంటారు? వాళ్ళు కూడా చేసుకోవాలి కదా, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ కానీ వాళ్ళు వీళ్ళు సెటప్ చేసుకోవాలి కదా, కొంచెం టైం ఇవ్వాలి. ఓకే. 9.5 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఉండే, ఆయన పాలన ఎట్లుండే అంటే ఏమంటారు? ఆయన కూడా చేశాడు, బాగానే చేశాడు. మీరేమంటారు? బాగానే చేసిండు. మరి ఎందుకు ప్రజలు ఓడగొట్టారు? ప్రజలంటే ఒకసారి మార్పు కావాలని ఉంటుంది కదా సార్, అట్లా మార్పు అనేది ఉంటుంది, ఎంత మంది చేసినా కానీ మళ్ళీ ఒకసారి మార్పు అనేది ఉంటుంది, అంతే తప్ప ఏం లేదు. 10 ఏళ్ళలో కేసీఆర్ బోర్ కొట్టేసిండా? సార్, బోర్ అనేది కాదు కానీ ఎవరైనా ఒక 10 సంవత్సరాలు ఒకళ్ళు చూసిన తర్వాత కొత్త మార్పుని చూద్దామని ట్రై చేసిరు, అంతే. మరి ఈ ట్రయల్ అనేది సక్సెస్ అయిందంటారా? సార్, కొద్దిగా టైం పడుతుంది సార్, ఒక 1 year అట్లా చూసిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. 100 రోజులలో ఏం చేస్తారంటే వాళ్ళకు ఇంకా గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి అమౌంట్ వస్తుంది, వాళ్ళకు కొద్దిగా తెలియాలి కదా. అంటే మనమేం అడగలేదు, వాళ్ళే ముందుకు వచ్చి 100 రోజుల్లో మేము చేసి చూపిస్తామన్నారు అన్నారు, కానీ అట్లా ఇచ్చేది కాకుండా. కానీ వాళ్ళ హామీని నిలబెట్టుకుంటే ఇప్పుడు ఎంపీల వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది, కానీ నిలబెట్టుకోలేదు ఇప్పటివరకు. అయితే చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు అని. ఆయన బిడ్డనైతే డైరెక్ట్గా తీసుకుపోయి జైల్లో వేసారు.
లిక్కర్ స్కామ్ అని చెప్పేసి. ఆ ఆరోపణల గురించి మీరు ఏమంటారు? ఆరోపణలు అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అవి? వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ కానీ వాళ్ళు సిబిఐలో వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనకి ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఈ ఆరోపణలు నిజమని మీరు నమ్ముతున్నారా? మేమేం నమ్ముతలేము సార్, అట్లా మనకేం తెలియదు కదా అట్లా. సార్ నమ్మడమని కాదు, ప్రజెంట్ మన ఇండియాలో రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి అంటే ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు చేసుకుంటారు. దీని ఒక రకంగా కక్ష సాధింపు అని అనుకోవచ్చు. మోదీ గారు కక్ష సాధిస్తున్నాడా? అంతేగా సార్, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఆయన ఫ్యామిలీ మీద జరుగుతుంది, కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి మీద చేసిండు. ముందు ఏం జరుగుతుందో చూద్దాం. అంతే. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. మన మెదక్ డిస్టిక్లో పిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు కూడా మళ్ళీ పోటీలకు దిగారు. ఈసారి ఎవరు గెలుస్తారు అంటే ఏమంటారు? ఎవరు అంటే ఇక చెప్పలేం ప్రస్తుతానికి అయితే. మీరు ఎటు లేకుండా మధ్యలో సెంటర్లో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి డైరెక్ట్ ప్రశ్న, మీ ఓటు ఎవరికి? అది బీజేపీ. ఎందుకు బీజేపీ కంటే? సెంట్రల్లో గవర్నమెంట్ బాగా చేస్తున్నాడు కాబట్టి బీజేపీ రావాలని నా యొక్క. మీదన్నా? సార్ నేను దేనికనే చెప్పలేను, కాకపోతే బీజేపీకి ఎడ్జ్ ఉంది సార్. రఘునందన్ రావుకు జర వర్తున్న వ్యక్తి, తనకు ఎడ్జ్ ఉంది ఇక్కడ. రఘునందన్ రావు గారు గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ప్రొఫెషన్ ఆయన గురించి తెలుసా మీకు? తెలుసు సార్, అడ్వకేట్ సార్. చాలా మంచి వ్యక్తి, చాలా దమ్మున్న క్యాండిడేట్, నైస్ పర్సన్ సార్. టాకింగ్ పవర్ ఉన్న వ్యక్తి, ఇసుంటి వాళ్ళు మనకు కావాలి. కానీ మరి ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయాడు? ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయాడు అంటే కొద్దిగా ఉంటుంది కదా సార్. ఆయన మొన్న ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేక జనాలకు నచ్చక రిజెక్ట్ చేసారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న పుడుతుంది. మెదక్ జిల్లాలో 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 7 ఇట్లా 6 బీఆర్ఎస్వే, 6 ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్లో ఉన్నారు. అంతమంది ఎమ్మెల్యేలు ఉండగా మరి బీజేపీ గెలవడం సాధ్యమా? సార్ సాధ్యం అంటే జనాల నాడెట్లుందో మనం చెప్పలేం కదా సార్. కాకపోతే టీఆర్ఎస్కి ఎందుకు ఎడ్జ్ లేదంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఊహాగానాలు జరుగుతున్నాయి. అందుకే బీజేపీకి ఎడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం సార్. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు బీజేపీకి సెంట్రల్లో? సార్ బీజేపీకి 300+ అయితే వస్తే అంచనా ఇస్తున్నాం సార్. 2 పేర్లు అడుగుతా మీకు, ఆ 2 పేర్లకు ఒక లైన్ చెప్పండి. రాహుల్ గాంధీ గారి గురించి ఏమంటారు? ఆయన ఎట్లాంటి వ్యక్తి? సార్ ఆయన కూడా నైస్ పర్సనే, కానీ రాబోయే కాలంలో అటువంటి వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఏజ్ వాళ్ళే కాకుండా యంగ్ జనరేషన్ కూడా ఛాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కూడా 50 పైబడ్డోళ్ళే ఉన్నాడు సార్, కరెక్టే. కానీ ఇప్పుడు అంతకన్నా ముందు వేరే వారికి ఛాయిస్ లేదు కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి 2 పార్టీలు, బీజేపీ ఆర్ నాట్ కాంగ్రెస్, అంతే కదా. వేరే పార్టీ ఇంకోటి ఏదైనా ప్రాంతీయ పార్టీ కిందనే లెక్క. కాకపోతే ఇందులో ఒక చిన్న విషయం మీరు చెప్పారు కాబట్టి, మన కేసీఆర్ సెంట్రల్లో చక్రం తిప్పాలనుకున్నాడు, అందుకే ఆయన తొక్కేసారు అని చెప్పేసి కూడా ఒకటి ఉంది. అది నమ్ముతారా సార్? కొద్దిగా నమ్మొచ్చు కదా సార్ దాన్ని కూడా. ఏమంటారు? నవ్వడం కాబట్టి ఏదో ఒకటి చెప్పండి. ఒక్క నవ్వులో మొత్తం చెప్పేసిరా? కేసీఆర్ అనే వ్యక్తి మా రాష్ట్రంలో ఉన్నాయి 17 ఎంపీ సీట్లు, 17 తోటికి ఇండియాలో ఏం చక్రం తిప్పలేడు. కాకపోతే ఏదో ట్రై చేసిండు, కాకపోతే ఇక్కడ ఓడిపోయిండు కాబట్టి ఆయన చేయలేకపోయిండు. ఒకవేళ తెలంగాణలో అధికారంలో వచ్చి ఉంటే కొద్దిగా డిఫరెంట్గా ఉండి ఇండియా. కాకపోతే బీజేపీ గురించి ఒక్క విషయం, అక్కడ చంద్రబాబు నాయుడు ట్రై చేసిండు 2019లో, మొత్తం తొక్కేసారు. ఇక్కడ కేసీఆర్ ట్రై చేసిండు, మొత్తం తొక్కిపడేసారు. అంటే అసలు బీజేపీ వేరే ప్రాంతీయ పార్టీలని నేషనల్ లెవెల్లో ప్లేయర్గా చూడొద్దు అనుకుంటుందా? అంతే కదా సార్, అంతే కామన్, అంతే సార్. ఓకే, డైరెక్ట్గా మీకు ప్రశ్న సార్, లాస్ట్కి ఇందాక అడిగిన ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? బీజేపీకి. మీ సార్? చెప్పలేము. ఎందుకు అన్న కాంగ్రెస్ కంటాడేమో అనిపిస్తుంది. మీదని? సార్ నేను నోటాకేసే సార్, అంతే సార్, అంతే. రఘునందన్ రావు గారు మంచోడు సార్, మంచివాడు అనగానే వేయాలని ఏం లేదు కదా సార్, నా ఫీలింగ్ నేను చెప్పా. మంచి వెంకటరామరెడ్డి గారు కూడా ఓకే, నైస్ పర్సన్, ఇక్కడ కలెక్టర్గా చేశాడు రీసెంట్గా, ఆయన కూడా బాగానే ఉంటాడు. కానీ నేను నోటాకేసా సార్, అంతే. అది మీ హక్కు, అంతే సార్. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? నా పేరు నరసింహ. ఇక్కడ ఏం చేస్తున్నారు? చిలక చూసామా? చిలక చూసాను. సిద్దిపేటలో ఉంటారా? సిద్దిపేట. సరే, ఎలక్షన్లు వస్తున్నాయి, 125 రోజులైంది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి, ఎట్లా చేస్తుంది? దాంట్లో ఉన్నది కానీ కొంచెము అంటే ఉన్నాయి వాళ్ళది కానీ కథలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఈ సంవత్సరం మళ్ళా కూడా గెలిచేది ఉన్నది, మళ్ళా కూడా గెలిచేది ఉంది, ఓడేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఓడదంటారు? అది కొనరాదులే అది. అంటే చిలక కాదు మీరు చెప్తున్నారు? అదే చిలకనే చెప్తున్నా, చిలకది కాదు నేను చెప్తున్నా. ఇవాళ అనుమానపడే అవసరం లేదు. ఇటుపై మాత్రం ఈయన మళ్ళా 2 సంవత్సరం దాకా కష్టపడతాడు, తర్వాత మాత్రం బర్బాద్ అవుతుంది. ఏం బర్బాద్ అవుతుంది? ఎందుకంటే ఆయన ఎవరు ఏం చేస్తుండ్రు? ఎవరు రాజకీయం ఆయన రేవంత్ రెడ్డి గారు.
ఏం చేస్తుండు, ఏం చేస్తలేడు. అంతా ఆగాలు నష్టాలు. ఆడవాళ్ళకేమో పైసలు వద్దన్నాడు, బస్సు మీద పోతుండ్రు. ఆ మొగోళ్ళకు నా డబ్బులు తెంగుతున్నారు. ఇవాళ అది నడిచేది ఇప్పుడు జరిగే దాంట్లో మాత్రం భగవంతుడి వల్ల మాత్రం మంచి అవుతుంది, కానీ ఏం భయం పడే అవసరం లేదు. ఇప్పుడు మాత్రం దీంట్లో మాత్రం ఇదే హస్తమే వస్తుంది అని వచ్చింది. హస్తమే వస్తుంది. హస్తం అంటే కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అదే సరే కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు? అది ఆయనకు కర్మ వచ్చింది. అది ఏం చేసిండు, ఏం చేయాలి. అందువల్ల మొత్తము బర్బాదు చేసిండు. అదేవిధంగా ఏది చేస్తాయి అది ఇది ఇండ్లు కడతా, ఇది కాస్తా, ఇల్లు లేని వాళ్ళకు డబ్బులు ఇస్తాయి చేస్తా అని చెప్పిండు. ఏం చేసిండు, ఏం చేయాలి. అందువల్ల అది వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇదే వస్తుంది, హస్తం పక్కా వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ హస్తమే వస్తుందా? గెలుస్తుంది పక్కా. మెదక్లనా? పక్కా. సెంట్రల్ అక్కడ మోదీ గారు గెలుస్తారా? హస్తమా? హస్తమే. అక్కడ కూడా హస్తమే. హస్తమే. ఈ చిలుక కాదు, నువ్వే చెప్తున్నావు. లేదు, నిజంగా చెప్తాను నేను. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంది? చంద్రకాంత్. గట్టి చెప్పండి. చంద్రకాంత్. ఏంటి షాపా? సార్ మీదేనా? మాది. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పొలిటికల్దే ఉంటుంది, ఇంకేముండదు. 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి. ఎట్లా చేస్తుంది? ఇక చేస్తుంది, మెలా చేస్తుంది, ఎట్లయినా చేస్తుంది, చేయక తప్పదు. ఓకే. 100 రోజులలో అన్ని హామీలు చేస్తామన్నారు, 6 హామీలు చేయలేదుగా. 100 రోజులు అంటే కొన్ని అయితే ప్రకటించారు కదా. ఓకే. ఇంకా కొన్ని ప్రకటించలేదు కదా, కొన్ని ఆల్రెడీ చేసారు. ఓకే. సరే, 9.5 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, పాలించాడు. కేసీఆర్ ఓడిపోయాడు సీఎంగా. ఓడిపోవడానికి ఒక 2 కారణాలు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఓడిపోయిన కారణం నాకు తెలియదు, కానీ చేసిండు పనులు అయితే బాగా చేసిండు. బాగానే చేసిండు. మరి ఎందుకు ఓడిపోయాడు కారణం తెలియదు. సరే, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ. ఈసారి మెదక్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఏ పార్టీ గెలుస్తుంది మీ లెక్క ప్రకారం? ఎక్కువ శాతం బీజేపీ అనుకుంటారు. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా? రఘునందరావు. ఆయన ఒక అడ్వకేట్, మంచి వ్యక్తి. ఓకే. ఎందుకని బీజేపీ అనుకుంటున్నారు? ఇక సెంట్రల్లో బీజేపీ రావాలి కదా. ఎందుకు రావాలి? మన మోడీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది కాబట్టి రావాలి. సరే, మోడీ ప్రభుత్వం మంచిగా ఉంటుంది. ఒక 2 మంచి విషయాలు చెప్పండి మోదీ గారు చేసి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మన రామ మందిరమే కట్టించండి, అదే మంచిది. సరే, ఇంకోటి ఇంకా మంచిగా ఉన్నాయి, మోడీ ప్రభుత్వం మంచిది. అంతే. ఏం చేసిండు అంటే మనకు తెలియకపోయినా కూడా మోదీ ప్రభుత్వం బాగుంది. సరే, ఒక పేరు చెప్తా, ఆ పేరు గురించి మీరేమనుకుంటారో చెప్పండి. రాహుల్ గాంధీ, ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎట్లాంటి వ్యక్తి? నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, నీ పేరేంది? నా పేరు శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్. సిద్దిపేటనా? సిద్దిపేట. ఏం చేస్తావు? హోటల్ వ్యవసాయం. హోటల్ వ్యవసాయం. ఓకే. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 125 రోజులు అయింది. ఏం చేసింది? ఏమీ లేదు. ఇప్పుడు లేడీస్కి కొట్లాడ పెట్టించింది, అంతే. లేడీస్లకు కొట్లాడ పెట్టించింది, బస్సులు పెట్టి, ఫ్రీ బస్సు పెట్టి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ రాలేదా? లేదు, అది ఒకరికి వచ్చినాయి, అందరికి అయితే లేదు. ఓకే. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500 చేసినామంటున్నారు సబ్సిడీ. ఇంకా దానికి ఎవరికి అవగాహనమే లేదు, ఎవరికి వస్తున్నాయి ఏం కదా. సరే, 9.5 ఏళ్ళు ఎవరికి లేదు. ఎవరికి రాలేదు. సరే, 9.5 ఏళ్ళు కేసీఆర్ పవర్లో ఉన్నాడు. ఎట్లా చేసిండు కేసీఆర్? మంచి పరిపాలన ఉన్నది, మంచిగానే ఉన్నది. మరి ఎందుకు ఓడగొట్టిర్రు? ఓడగొట్టిన వాళ్ళు ఓడగొట్టిర్రు. మనమైతే మాదికైతే వచ్చింది. మేమైతే సిటీలో మస్తు డెవలప్ చేసిండు. సిటీలో అన్ని సీట్లు ఆయనకే వచ్చినాయి. అవును, సిటీలో మస్తు డెవలప్ అయింది. మళ్ళీ ఇంకా ఎందుకంటే యూత్ జాబ్ చేయాలని సిటీకే ఉరుకుతాడు, అందుకే సిటీ డెవలప్ చేసిర్రు, అంతే. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి చేసిన అంటున్నాడు. కాళేశ్వరంలో అవినీతి చేసిన అంటున్నాడు. ఎవరి మాట ఎవరు వాళ్ళకి ఉంటాయి. నువ్వు ఉన్నప్పుడు ఎవరు 100 మాట్లాడతారు. కవితను తీసుకుపోయి లోపల జైలు వేసారుగా. అది వాళ్ళ ముచ్చట వాళ్ళకి ఉంటాయి, కానీ రాజకీయం ఎట్లా గట్ల. సరే, ఫైనల్ గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఇప్పుడు దానికి సంబంధం ఏం లేదు, కానీ మాది అయితే సెంట్రల్లో బీజేపీ గెలుస్తుంది. సెంట్రల్ కాదు, ఇక్కడ మెదక్లో ఎవరికి? మెదక్లో మనకు తెలియదు, ఇక్కడ మనకు నార్మల్. సెంట్రల్ అయితే తెలుసు, మెదక్లో తెలియదు. ఇక్కడ అయితే కారే ఉంటుంది. మెదక్ డిస్టిక్ మొత్తం కారు. సిద్దిపేట మెదక్ ఒకటే కాన్స్టిట్యూన్సీ, కానీ కారే వస్తుంది. మెదక్ జిల్లా కారే వస్తుంది. సరే, ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మళ్ళీ కారే వస్తుంది. అవినీతి ఆరోపణలు అందరి మీద ఉన్నది, ఇప్పుడు సీఎం మీద లేవా?
సరే నేను లాస్ట్కి 2 పేర్లు చెప్తా, ఆ 2 పేర్ల గురించి చెప్పు. నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ అంటే ప్రైమ్ మినిస్టర్ అది ఆయన గురించి 2 నిమిషాలు. ఆయన గురించి ఏం ఆలోచిస్తున్నావు, ఏమనుకుంటావు? మంచిగానే ఉన్నది పరిపాలన, మంచిగానే ఉన్నది. మరి ఆయన క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు, ఆ రఘునందన్. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాడ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ ఉండాలి, జాతీయ పార్టీ కాదు. 2వ పేరు చెప్తా, రాహుల్ గాంధీ. ఆయన ఎట్లాంటి మనిషి? గాంధీ అది వేస్ట్ పార్టీ. ఓకే, నువ్వు కూడా సేమా? కొంచెం మంచోడే, ప్రజలకు పర్లేదు. రాహుల్ గాంధీ పర్లేదు. రాహుల్ గాంధీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసా నీకు? అంత ఎదుగులే మేము ఇంకా. ఆయన వ్యక్తిగత పరంగా అయితే మంచోడు కావచ్చు, కాకపోతే పార్టీలో మొత్తం మంచోడు కాదు. పార్టీలో ఉన్న క్యాండిడేట్లు మంచోళ్ళు కాదు, అంతే. రాహుల్ గాంధీకి మోసం చేయడం రాదు, మంచోడు కాదు. కాదు. అబద్ధాలు చెప్పడం రాదు, మంచోడు కాదు. అబద్ధాలే చెప్తారు ఎవరైనా, నువ్వైనా నేనైనా. ప్రజలు మస్తు మంది అబద్ధాలే చెప్తారు. ఇప్పుడు నేను ఒక 20 రూపీస్ అడిగిన అనుకో, ఎందుకంటావు? అబద్ధమే అది. ఓకే, థ్యాంక్ యూ.